ఎస్ఐ బ్రదర్స్ క్రైమ్ స్టోరీ. మహిళను నమ్మించి 1.8 కోట్ల కోసం ఇద్దరు ఎస్ఐలు సహా వారి తండ్రిపై కేసు నమోదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి ఘటన. వారెవ్వా కాకీలకే మచ్చ తెచ్చిండ్లా వీళ్ళు, గమ్మతున్నారు వీళ్ళు. అయ్యో చూడు, ఎస్ఐ బ్రదర్స్ క్రైమ్ స్టోరీ. మహిళను నమ్మించి 1.82 కోట్ల మోసం, వ్యాపారంలో భారీ లాభాలంటూ కుచ్చిటోపి, పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు, ఇద్దరు ఎస్ఐలు సహా వారి తండ్రిపై కేసు నమోదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి ఘటన. సమాజంలో నేరాలను అరికట్టి బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులే దారి తప్పారు. ఎస్ఐలుగా పనిచేస్తున్న అన్నదమ్ములు ఓ మహిళకు అధిక లాభాల ఆశ చూపి కోట్లాది రూపాయలు కాజేసి చివరికి ముఖం చాటేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపుతుంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన ముఖ్య కుమారి అనే మహిళకు 2023లో భద్రాచలంలో ఎస్ఐగా పనిచేసిన మహేష్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తాను చెప్పిన వ్యాపారంలో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో 35% వరకు అధిక లాభాలు వస్తాయని మహేష్ ఆమెను నమ్మించడానికి తన సోదరుడు ఖమ్మంకు చెందిన మరో ఎస్ఐ రాణా ప్రతాప్ ను కూడా రంగంలోకి దింపాడు. వీరిద్దరి మాటలు నమ్మిన సదరు మహిళ విడతల వారిగా సుమారు 1.82 కోట్లను పెట్టుబడిగా వారికి అందజేసింది. ఈ వ్యవహారంలో ఎస్ఐల తండ్రి చంద్రయ్య కూడా భాగస్వామిగా ఉన్నట్లు తెలిసింది. వారెవ్వా జోరున్నారా నాయన మీరు. డబ్బు అడిగితే బెదిరింపులు. పెట్టుబడి పెట్టిన కొంతకాలం తర్వాత లాభాల మాట దేవుడెరుగు తనకు ఇవ్వాలని కుమారి వారిని కోరగా దాటవేస్తూ వచ్చారు. బాధితురాలు గట్టిగా నిలదీయడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసు అధికారులు కావడంతో ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన డబ్బు తిరిగి రాకపోవడంతో విసిగిపోయిన బాధితురాలు సోమవారం తన వద్ద ఉన్న ఆధారాలతో బూర్గంపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులైన ఎస్ఐ మహేష్, ఎస్ఐ రాణా ప్రతాప్, చంద్రయ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలాంటి అక్రమాలకు పాల్పడడం స్థానికంగా సంచలనం లేపింది. వాళ్ళు కేసులు నమోదు చేసుడు కాదు, వాళ్ళని ఫస్ట్ సర్వీస్ నుంచి రిమూవల్ చేయండి. ఆ ఇద్దరు ఎస్ఐలను సర్వీస్ నుంచి రిమూవల్ చేసి అదే సబ్జెక్ట్కు తరలిస్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది. మళ్ళీ మన డిపార్ట్మెంట్ కదా, మన డిపార్ట్మెంట్ పరుగు పోతుంది, మన డిపార్ట్మెంట్ తోడు ఎట్లుంటుంది అని చెప్పేసి ఇక చిన్న కేసులు రాసి వాళ్ళను బయటికి సాగనంపే కార్యక్రమం చేస్తారు పోలీసులు. అడ్డగోలుగా దోసుకుంటుండ్రా నాయన. ఒక్కొక్క సిఐలు ఒక్కొక్క కథ నార్మల్గా లేదు. బెల్ట్ షాపులు నడుస్తున్నాయి కదా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లకు ఎంత పోతుందో మాకు తెలియదు, కానీ లోకల్ పిఎస్ ఎస్ఐకి మాత్రం మామూలు పోతాయా? ప్రతి నెల మామూలు పోతాయి. రాసి పెట్టుకోండి, ప్రతి నెల మామూలు పోతాయి. వాళ్ళని పట్టుకోవడం పెద్ద సమస్య కాదు. ఎందుకు పట్టుకోరు తెలుసా? జర్నలిస్టులు అయినా వీళ్ళైనా ఇప్పుడు మనం పట్టుకొని వాడి మీద టార్గెట్ చేస్తామనుకో, వాడు ఏం చేస్తాడంటే మన మీద అక్రమ కేసులు పెడతారు. అక్రమ కేసులు పెట్టి ఆనందం పొందుతూ ఉంటారు. ఏడ పని చేస్తున్నారా? ఇదా ఎస్ఐలు చేయాల్సిన బాధ్యత? సరే, ఇప్పుడు ఒక మంచి బిజినెస్ చేసినావు, 10 మందికి ఉపయోగపడే బిజినెస్ ఇచ్చినావు అంటే వాళ్ళ కుటుంబాలు కూడా నిన్ను దేవుళ్లాగా కొలుస్తుంది. కానీ 1,82,00,000 కాజేసి ముఖం చాటేసిన ఇద్దరు ఎస్ఐలను ఏమనాలి అంటున్నాం. సర్వీస్ నుంచి రిమూవల్ చేస్తారా, సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారా ఎస్ఐలను?